కాబట్టి జనాలు అందులో ఆర్భాటాలు వద్దు అని కేవలం భక్తిలో అనుకుంటే తప్పు. లేదండి మాకు మా జీవనమే సరళం, మేమే ఒక మ్యారేజ్ డే వచ్చింది అనుకోండి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, అలానే భగవంతుడి యొక్క ఉత్సవం వచ్చిన ఆలయానికి వెళ్దాం. లేదండి మేము మ్యారేజ్ డే మాత్రం ఒక 2-3 లక్షలతో చేస్తాము, కానీ కృష్ణాష్టమికి మాత్రం 100 రూపాయలు ఖర్చు పెడతాం. అది తప్పు. ఇక్కడ చూపించే కావాలి, ఇక్కడ చూపించే వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవట్లేదండి. కేవలం నేను చూపించడానికే పూజ చేస్తా అనటం తప్పు, కానీ భగవంతుడికి ప్రేమతో నేను ఇంత గొప్పగా చేసుకోగలుగుతాను అని అనుకోవటంలో తప్పేమీ లేదు. చేసుకోవచ్చు, కానీ మన హృదయంలో ఆ భక్తి ఆ ప్రేమ అనేది ఉండాలి అని అందరు జనాల్ని ఒక మబ్బలో పెట్టేశారు జనాలు. కానీ మీరు మనందరం కలిసి ఇంకా ఇంకా ప్రజలలో ఆ చైతన్యాన్ని తీసుకొని రావాలి. భక్తి అంటే కేవలం సెంటిమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్, ఇంపోజిషన్స్ కాదు. భక్తి అంటే ఎంతో సరళమైన, సున్నితమైన, ఆనందకరమైన, ఉత్సాహకరమైన, మనశ్శాంతిని ఇచ్చే ఒక ప్రాసెస్ అని మనందరం కలిసి జనాలకి చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే స్థితిలోకి వస్తారు.